నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందరికీ సుపరిచితులే శివప్రసాద్ గురువు గారు. నాకు తండ్రి సమానులు. ఎన్నో సంవత్సరాల నుంచి కంటిన్యూగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అందులో ధర్మ సందేహాలు కూడా చాలా క్లిక్ అయిన ప్రోగ్రాం. కాస్త గ్యాప్ వచ్చింది. ఇక నుంచి రెగ్యులర్గా గురువుగారితో ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని చేయడానికి చూస్తాను. ఇక మీకు ఎలాంటి ధర్మ సందేహం ఉన్నా లేదా భక్తికి సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని నెక్స్ట్ ఎపిసోడ్లో దానికి సంబంధించిన ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసంలో చేసుకునే వ్రతాలు పూజలకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి ప్రశ్న గురువుగారిని అడుగుతాను. మీరు కూడా శ్రద్ధగా వినండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. గురువుగారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, శ్రావణ మాసం వచ్చిందంటే చాలా మటుకు మంగళగౌరి వ్రతంతో పాటుగా చాలామంది చేసుకునేది వరలక్ష్మి వ్రతం. అసలు ఎందుకు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం? అన్ని శుక్రవారాలు వస్తూనే ఉంటాయి కదా, మరి శ్రావణ మాసంలో వచ్చే ఈ 3వ శుక్రవారానికే ఎందుకు అంతటి ప్రాధాన్యత చెప్పండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? అన్ని శుక్రవారాలు మంచివే కదా. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటిది ఎందుకు అంటే, శ్రావణ మాసంలో శ్రవణం అనేటువంటిది మనం వింటూ ఉన్నాం పదం. శ్రవణం అంటే ఏమిటంటే వినటం, శుభం. ఈ వినటం అనేటువంటిది ఆ వినికిడి ద్వారా ఎటువంటివి వింటున్నాము? మంత్రోచ్చారణలు, వాళ్ళింట్లో వ్రతం జరిగిందంట, వీళ్ళింట్లో వ్రతం జరిగిందంట, అమ్మవారి యొక్క వేద మంత్రాలు, ఇవన్నీ కూడా వినడం జరుగుతుంది. అసలు లక్ష్మీదేవి ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క భార్య. ఆమె ఎక్కడుంటుంది? శ్రీ మహావిష్ణువు యొక్క హృదయస్థానములో ఉంటుంది. నిజానికి హృదయం అంటే ఏమిటి? మన మనస్సు కదా, అంతే కదా. ఆ మనస్సులో భగవంతుడి యొక్క మనస్సులో అమ్మవారిని నిలుపుకున్నాడు అనేటువంటిది యథార్థం. అయితే ఈ శ్రవణం అనేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రము శ్రవణం. అమ్మవారిని ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో ఆ అమ్మవారు ఎంత ప్రీతి చెందుతుందో ఆయన హృదయములో ఉండేటువంటి ఇది భగవంతుడు కూడా అంతే ప్రీతి చెందుతాడు. అదే సహజ లక్షణం. ఏమయ్యా, మీ ఆవిడ చాలా గొప్పగా చేసింది మాకు సపర్యలు అనేటప్పటికీ ఆ ఇంటి యజమానికి ఎక్కడ లేనటువంటి ఇది వస్తుంది. అంటే అబ్బా, అందరినీ గౌరవించింది, మేలు జరిగింది, గొప్ప విషయమే కదా. ఏమయ్యా, మీ కోడలు చాలా ఉత్తమురాలు అని ఒక మామకు చెప్పేటప్పటికీ ఇంటి యజమానికి అబ్బా, మా కోడలు గొప్పది, గొప్పదే కదా, మామ యొక్క గౌరవాన్ని కాపాడింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారము నాడే ఎందుకు చేసుకోవాలి అంటే, పౌర్ణమి చంద్రుడు, నిండు చంద్రుడు. చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు ఎవరికైనా మనస్సులో ఏమనిపిస్తుంది? ఎంత బాగున్నాడు చంద్రుడు. మనఃకారకుడు. జాతకరీత్యా మన మనస్సులో ఉండేటువంటి కోరికలు పరిపూర్ణముగా నెరవేరాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహము కావాలి. చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే చంద్రుడి యొక్క సోదరి అయినటువంటి మహాలక్ష్మీదేవిని మనము ఆరాధించాలి. ఏ విధముగా ఆరాధించాలి? ఇక్కడ పాయింట్ అది. ప్రతి వాళ్ళము మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము రాండి అని లైట్లు వేసి ఏవో అన్ని చెట్లు అన్నీ పెట్టేసి బ్రహ్మాండంగా చేసి ఎవరెవరి స్థితిగతుల కొద్దీ వాళ్ళు మేము బాగా చేసినాం అని అనుకొని చేసుకుంటూ ఉంటారు. ఎలా చేస్తే దీని యొక్క ఫలితము మీకు పరిపూర్ణముగా వస్తుంది, ఏమి చేస్తే ఎటువంటి యోగాలు వస్తాయి అనేది ఎందుకు చేస్తారు ఈ వరలక్ష్మి వ్రతం? వరలక్ష్మి అంటే వరం, వరాలు ఇచ్చేటువంటి దేవి. అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిదే ఏ అయ్యవారు ఇవ్వడు వరాలు. ఎప్పుడు కూడా ఎక్కడైనా చూసుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహము ఉంటేనే. అందుకే మనము చెప్పడములోనే మొట్టమొదట్లోనే సీతారామాభ్యాం నమః, లక్ష్మీ నారాయణస్వామి దేవతాభ్యో నమః, వాణీ హిరణ్యగర్భాభ్యావనసులు. మనము పెళ్ళిళ్ళల్లో ఎవరన్నా పిలుస్తుంటే కూడా శ్రీమతి అండు శ్రీ అనే పిలుస్తాము. ఎంత అయ్యగారు పిలిచినా అమ్మగారు పిలిచలేదు ఒక మాట బొట్టు పెట్టి మమ్మల్ని అనేటువంటి పదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కనుక మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్టయితే
అమ్మవారిని ఏ విధానముతో ఆరాధిస్తే నిజంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని తపనతో చేసుకొని మాకు ఇల్లంతా కూడా బాగుండాలి, అష్టైశ్వర్యాలు కురవాలి ఇంట్లో అనుకునేటువంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి అంటే, వీళ్ళు అమ్మవారికి ఎంత అలంకారముగా చేస్తామో వీళ్ళు కూడా అంతే అలంకారపూరితలై కూర్చోవాలి ఎప్పుడైనా కూడా. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, మనం ఎంత అలంకారం చేసుకొని అద్దంలో చూసుకుంటే అంతే అందంగా కనపడతాం. సహజము కదా. అమ్మవారి యొక్క కృప మన మీద కలగాలి అన్నప్పుడు మనం ఎంత శుభ్రముగా శోభాయమానంగా కూర్చోవాలి. ఇక్కడ నగలు ఏదో దండిగా నగలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేసుకోవద్దు, నగలు లేని వాళ్లకు రారు అని కాదు. ఇక్కడ నగలున్నాయా లేదా అనేది పెద్ద ప్రామాణికం కాదు. ఉన్నంతలో ఏది ఉండినా ఏమి లేకపోయినా ఆకుపచ్చని చీర కట్టుకోవాలి వీళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి, కాళ్లకు పసుపు పట్టించుకోవాలి, గోరింటాకు పెట్టుకొని పసుపు పట్టించుకోవాలి. ఈ దవడల కింద ప్రాణస్థానమైనటువంటి చోట, అందుకే ఎవరైనా పెళ్ళిళ్ళకు పోతే ఇలా గంధం రాసేటువంటి ఇది ఎందుకు అంటే, వాక్కు మనకి ఎక్కడి నుంచి వస్తుంది. మనం ఒక అష్టోత్తరము చేసినా ఒక వాక్కు ఫలితం, ఒక మాట ఒకటి కావాలని అమ్మవారిని కోరుకుంటున్నా, మనకు ఒకటి ఏమనుకుంటున్నా ఇక్కడ గంధము అనేటువంటిది పట్టించుకోవాలి, చల్లదనము. ఈ పసుపు పట్టించుకోవటం అనేటువంటిది చాలా అవసరము. చేతులకు పసుపు ఉండాలి, పసుపు పట్టించుకోవాలి. ఇలా అయి కూర్చొని ఆకుపచ్చని గాజులు, ఆకుపచ్చని వస్త్రము, ఎర్రటి రవిక. అమ్మవారి పటము కూడా ఇదే ఉండాలి. ఆకుపచ్చని చీర కట్టుకొని ఎర్ర రవిక వేసుకొని కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క ఫోటోనే పెట్టుకొని ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం అనేటువంటిది మనము చేసుకుంటామో, వరాలు ఎటువంటి ఉండాలి, మనకు పచ్చదనాన్ని ఇచ్చేటువంటి వరాలు కోరుకోవాలి. మన జీవితము పచ్చగా సస్యశ్యామలముగా పంటలు సమృద్ధిగా పండి, ఇవాళకి రైతాంగం ఉంది కదా, ఇవాళకి మనకు ఉన్నాయి కదా. మన ఇంట్లో పచ్చదనం ఉండాలి అంటే ఎప్పుడు ఉంటుంది మన ఇంట్లో పచ్చదనము? మనము సంతోషంగా ఉంటే కదా మనం చెట్లకు నీళ్లు బట్టి ఇంట్లో పచ్చదనాన్ని పెంచుకోగలుగుతాం. ఇంట్లో ఎప్పుడైతే పచ్చదనాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో నెగటివిటీ అనేది ఉండదు మామూలుగా. అందువలన అటువంటి పచ్చదనాన్ని కోరుకోవటం అనేది, పచ్చదనం అంటే ఏమిటి? ఊరికి ఆకుపచ్చగా శరీరం అంతా పచ్చదనం పూసుకుంటే వచ్చేది కాదు. అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, ఐశ్వర్యము, ధనము, లక్ష్మి, బంగారము, ఆరోగ్యము అన్నీ బాగుంటేనే కదా అష్టైశ్వర్యాలు అంటాం. అన్నీ బాగుండేటువంటిది ఏదో అది కోరుకోవాలి. అటువంటి వరాలు ఇచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం అనేటువంటిది చేసినాక 16 తాంబూలాలు పెట్టి ఇవ్వాలి. 16 కుడుములు వాయనం అనేటువంటిది ఉంటుంది కూడా. ఈ 16 కుడుములు అక్కడ అమ్మవారికి నివేదన చేసి 16 తాంబూలాలు అంటే షోడశ దానాలు అని ఉన్నాయి. ఈ షోడశ దానాలు అనేటువంటివి ఏమిటివి అంటే, గోదానము, భూదానము, సువర్ణదానము, రజిత దానము, తామ్రదానము, ఇలా అన్ని దానాలు ఉన్నాయి. అలా 16 దానాలు చేసినంతటి కద్దు కలుగుతుంది. ఇవన్నీ చేస్తే చంద్రుడు మనస్సు, అమ్మవారి యొక్క మనస్సును సంతృప్తి చెంది అక్కడ మనకు భగవంతుడు అనుగ్రహించడానికి, అందుకే పౌర్ణమి నాటి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము నాడు మనం ఎప్పుడైతే చేసుకుంటామో, ఆ చంద్రుడు అమ్మవారికి సోదరుడు కాబట్టి అక్కడ పూర్ణ చంద్రుని వలె వీళ్ళ ఇల్లు సస్యశ్యామలముగా చాలా సంతోషముగా ఇల్లు ఉంటుంది అనేటువంటిది. తర్వాత వ్రతము చేసుకుంటున్నప్పుడు ఈ వ్రతము చేసుకునేటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో ఆడవాళ్ళు, వాళ్ళ యొక్క పుట్టినింటి నుంచి కాస్త పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు వాళ్లకు చేతనైనంత ఏది కలిగింటే అది తెచ్చి మా అక్క వ్రతం చేసుకుంటుంది అని రావాలి అని. ఎందుకు? ఇక్కడ చంద్రుడు సోదరుడు, అక్కడ పుట్టినింటి నుంచి పసుపు కుంకుమ తెస్తున్నారు అంటే ఇది బాధ్యత. మా అక్క బావ, అందుకే బావుమరిది బ్రతకగోరతాడు అనేటువంటి పదము రావటం.
అక్క శ్రేయస్సు కోసం, బావ శ్రేయస్సు కోసం అక్క చేస్తూ ఉంది, మా అక్క చేసుకుంటుంది లేదా మా చెల్లెలు చేసుకుంటుంది అని పుట్టినింటిని వాళ్లకు వాళ్ళు చెప్పాలి బాధ్యతగా. నువ్వు రావాలి, నేను చేసుకుంటున్నాను, ఎన్ని పనులుండినా అని పిలవాలి బాధ్యతగా. పిలవని పేరంటానికి ఎవ్వరు వెళ్ళకూడదు, పిలిస్తేనే రావాలి, పిలవకుండా పోరాదు. ఎంత రక్త సంబంధీకులే అయినా కూడా పిలవని చోటికి పోయి అవమానపడేటువంటి పనులు చేసుకోరాదు. నిన్ను నేను పిలవలేదు కదా అంటే అక్కడికి పోయింది. కాబట్టి పిలవకుండా దేనికి పోరాదు, పిలిస్తేనే వెళ్ళాలి, వీళ్ళు పిలవాలి. ఆ పిలుపులో ప్రేమ ఉండాలి, ఆ పిలుపులో ప్రేమ ఉండాలి. అప్పుడు ఇవన్నీ మిళితమై ఒక ఇదిగా ఏర్పడి మనకు ఆ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది చేసుకోవటము వలన అలా ఉదయం చేసుకున్న తర్వాత సాయంకాలము ముత్తైదువులను పిలిచి కాస్త పేరంటములాగా అమ్మవారికి అంతా కూడా చేసి కొంచెం వాళ్ళకి ఏదైనా ఒక పసుపు కుంకుమ రవికలు చీరలు అట్లాంటివి ఇవ్వటము చేయటము అనేటువంటివి కూడా జరగాలి. ఇవన్నీ ఎప్పుడైతే మన శక్తి కొద్దీ మనం చేస్తామో ఇంట్లో అష్టైశ్వర్యాలు ఇలా తాండవిస్తాయి అని. ఇవి ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి వస్తూ ఉండేటువంటిది. మన ఇంట్లో సిరి సంపదలు బాగా కురుస్తాయి ఎప్పుడు కూడా మంచి మనస్సుతో. ఇంకొకరికి వాళ్ళు కూడా బాగుండాలి, నాలాగా చేసుకుని అందరూ బాగుండాలి అనేటువంటి తృప్తితో ఎప్పుడైతే పసుపు కుంకాలవి కొంతమందికి ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. మనకు తెలియకుండా ఒక వ్యక్తి మన ఇంటికి వస్తారు, మనము పిలిచిన వాళ్ళే కాకుండా పిలవకుండా ఒక వ్యక్తి, ఒక స్త్రీమూర్తి మన ఇంటికి వస్తుంది. చిన్న పాప రూపంలో వస్తుందా, వృద్ధురాలి రూపంలో వస్తుందా, పని మనిషి రూపంలో వస్తుందా, ఏ రూపంలోనైనా సరే మనము పిలవకపోయినా అమ్మ అని ఖచ్చితంగా వచ్చి తీరుతారమ్మా. నేను బాగా చెప్తున్నాను, మనం చిత్తశుద్ధితో ఎప్పుడైతే అమ్మవారి పూజ చేసుకుంటారో వ్రతం, మనం ఈమెను పిలవలేదు కదా వచ్చింది అంటే ఎవరు వస్తే వాళ్లకు అందుకే తాంబూలం అనేది. వాళ్ళు పని వాళ్ళ ఇంకొకరా కసువుడ్చుకునే వాళ్ళు వాళ్ళతో ఏమిట్లే, ఏదో చిన్న పని చేసేవాళ్ళు వీళ్ళతో ఏమిట్లే అని రాదు. స్త్రీమూర్తి స్త్రీ ఎవరైనా కావచ్చు. ఒక ఆడమనిషి వచ్చినప్పుడు ఆ ఆడమనిషికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. ఇక్కడ కులమతాలకు అతీతముగా, వర్ణభేదాలకు అతీతముగా, సిరి సంపదలకు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని కలిమిలేములకు అతీతముగా ఎప్పుడైతే తాంబూలాలు అనేటువంటివి అక్కడ వరలక్ష్మి ఫలానా రూపంలో అని వస్తారు. అదే పనిగా ఆ పనిచేసే వీళ్ళు చీదరించుకుంటారా, ఇస్తారా ఏమిటి అనేటువంటి చిన్నపిల్లల రూపంలో వస్తుంది. ఆ పిల్లలకి ఏమి ఇస్తామని అనుకుంటాం, కాదు. ఆ రోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకటే, తాంబూలం అనేటువంటిది అలా ఇవ్వాల్సిందే. ఇది కనుక చేస్తే తప్పకుండా వరలక్ష్మి వ్రతం యొక్క ఆ యొక్క ఫలితం అనేటువంటిది తప్పకుండా దక్కుతుందమ్మా అందరికీ కూడా. వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది, చాలా చక్కటి వివరణ ఇచ్చారు కదా. ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కూడా కలవచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.